ఈ లోకాన్ని ఏ ఇద్దరూ ఒకే మాదిరిగా చూడరు. ఇతరులపై ఆనుకునిన వ్యక్తి సత్యమనే భగవంతుడిని సేవించలేడు. ఆలోచనలు జీవిస్తాయి, సుదూర ప్రయాణం చేస్తాయి. 1 టన్ను శాస్త్రజ్ఞానం కన్నా సొంత అనుభవం గొప్పది. ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండి తీరాలి. మనుష్యుడు జన్మించినది ప్రకృతిని జయించడానికి మాత్రమే, కానీ దానిని అనుసరించడానికి కాదు. దూరదృష్టితో ఆలోచించే ప్రతి వ్యక్తి తప్పకుండా అపార్థం చేసుకోబడతాడు. జీవితం చిన్నది, ధైర్యంగా పోరాడు. ఉదాత్తమైన లక్ష్యం కోసం దాన్ని త్యాగం చేయడానికి వెనకాడకు. నిజాయితీ, ప్రేమ, ఓర్పు మన అస్త్రశస్త్రాలైనప్పుడు ఈ ప్రపంచంలో ఏ శక్తి మనను అడ్డుకోలేదు. జననం, మరణం, మంచి చెడు, జ్ఞానం, అజ్ఞానం, వీటి మిశ్రమాన్ని మాయా అంటారు. ఈ వలలో అనంతకాలం ఆనందం కోరుకుంటూ చరించవచ్చు. ప్రేమ, కోపం ఒకదానికొకటి వ్యతిరేకం. స్వార్థరాహిత్యమే విశేష లాభదాయకం, కానీ దానిని అలవర్చుకునే ఓర్పు జనానికి లేదు. ఉత్సాహవంతులైన యువకులు తమ జీవితాన్ని దేశ సంక్షేమం కోసం అంకితం చెయ్యాలని మనమందరం భావిస్తాం. అయితే ముందుగా వాళ్లకు జీవితాన్ని అందివాల్సిన బాధ్యత కూడా మనందరిపైనే ఉంటుంది. గమ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తామో ఆ గమ్యాన్ని చేరడానికి వెళ్ళే మార్గం పట్ల కూడా అంతే శ్రద్ధ వహించాలి. నిరుపేదల కష్టాలను చూచి ద్రవించే హృదయం కలవాడే మహాత్ముడు. చరిత్ర మొదలైనప్పటి నుండి మనిషి రక్షణ కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు. నన్ను తాకవద్దు అనడం ఓ మానసిక వ్యాధి. వ్యాపిస్తేయే జీవనం సంకుచితమై మరణం. ప్రేమ ద్వారా అందరినీ నీలో ఇమడ్చుకో. పుణ్యపురుషులు ఇతరుల కొరకే జీవిస్తారు. జ్ఞానులు ఇతరుల కొరకే తమ జీవితాన్ని అంకితం ఇస్తారు. స్వర్గంలో జీవించడానికి, ప్రపంచంలో జీవించడానికి తేడా లేదు. మానవునికి అహంకారం తగదు. ఈ దుర్మార్గాన్ని విడిచి వినయం అనే సుగుణ సంపదను పెంచుకోవడం మేలు కలిగిస్తుంది. వినయం మనిషికి భూషణం వంటిది. మానసికంగా బలహీనులైన వారే తప్పులు చేస్తారు. ఈ బలహీనత అనేది వారి వారి తెలియనితనం వల్ల వచ్చినదే అని గ్రహించరు. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండవచ్చు, కానీ ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. ప్రతి మనిషి లక్ష్యం న్యాయం కంటే మించినది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.